హాయ్ అండి, మీరు చూస్తున్నది ఇది స్టీల్ ట్యాపు లోపల జంగ్ బట్టి ఫుల్ టైట్ అయిపోయింది. ఈ ట్యాపు తీయాలంటే రావట్లేదు. మనకి ఇళ్ళల్లో జిఏ పైప్ లైన్లు ఉంటాయి, పాత ఇళ్ళల్లో అవి ఏంటంటే జంగ్ బట్టి ఈ థ్రెడ్లు తిరగవు, ఫుల్గా టైట్ అయిపోతాయి. ఇది నేను పానా తీసుకొని చాలా ట్రై చేసి రాలేదు. అయితే ఒక ప్లంబర్ తీసుకొచ్చాను. ప్లంబర్ని తీసుకొస్తే దాన్ని చాలా ట్రై చేసి అతను కూడా రాలేదు. అటు ఇటు కొట్టి ట్యాప్ అయితే ఇరగొట్టేశాడు. థ్రెడ్లు లోపల ఉండిపోయినాయి, థ్రెడ్లు రాలేదు, సగం థ్రెడ్ లోపలే ఉంది. ఆ ట్యాప్ అలా ఇరిగిపోయింది. అది సగం థ్రెడ్ లోపల ఉంది. అది తీయాలంటే చాలా కష్టం, రాదన్నాడు. అది తీయడానికి రాదు, టైల్స్ పగలగొట్టాలని చెప్పాడు. ఇక టైల్స్ పగలగొడితే ఆ పైపులన్నీ ఖరాబ్ అవుతాయి, మొత్తం తీయాల్సి వస్తుంటుంది. ఇక టైల్స్ పైపులు కరెంట్కి 10-15 వేలు ఖర్చు వస్తుంది. ఇక అలానే ఇక ఆయనకు కొంత అమౌంట్ ఇచ్చి పంపించేశాను. నేను ఇక హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి ఒక ఎక్సెల్ బ్లేడ్ తెచ్చుకున్నాను, 1/2 ఇంచ్ బ్లేడు. దాంతో మొత్తం 4 సైడ్లు కట్ చేశాను. చాలా గట్టిగా ఉంది. అది ఇత్తడి నల్లలు, అవి ఇత్తడి నల్ల కాబట్టి చాలా గట్టిగా ఉంది, తెగుతలేదు. లోపల బ్లేడ్ ఆడదు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది ఎలా రిమూవ్ చేస్తానో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి. వాల్ లోపల పైప్ లూజ్ అయింది. అది లూజ్ అయ్యటం వల్ల నాకు ఇలా కొడుతుంటే అంత షేక్ అవుతుంది, పైప్ మొత్తం గట్టిగా తగులుతలేదు. దానివల్ల తొందరగా రావట్లేదు. అది కూర్చుంది, అలాగే తీసేస్తే నన్ను కూర్చుంటుంది. ఇది కట్ చేసిన తర్వాత లోపల ముక్కలు ఉండిపోయినాయి, అవి బయటికి రావట్లేదు. అవి కట్ చేయడానికి రావు, బయటికి తీయడానికి రావు. చాలా ఇబ్బంది పెట్టింది. అది చాలా ట్రై చేసి తీశాను. ఇట్లుంది అది, లోపల అది కట్ చేయాలి మొత్తం. ఇంకా ఆ బ్రాస్ మొత్తం కట్ అయితేనే మనకి మళ్ళీ ట్యాప్ ఫిట్టింగ్ చేయడానికి వస్తుంది. రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎట్లుందో. ఈ ముక్కలు దాంట్లో ఉన్నాయండి, ఇవి తీసేసాను. అది చాలా రావాలంటే బయటికి చాలా సదాయించింది. అది బయటికి రావట్లేదు, చాలా టైం పట్టింది. ఇప్పుడు మళ్ళా ప్లాస్టిక్ది పీవీసీ కొత్త ట్యాప్ ఫిట్టింగ్ చేస్తున్నాను. ఆ ఎల్బో వచ్చి లోపలికి ఉంది, దానివల్ల నేను ఫ్లాంజ్ ఫిట్టింగ్ చేయలేదు, ఓన్లీ ట్యాప్ ఒకటే పెట్టేస్తా. ఈ వీడియో ఓన్లీ తెలియని వారి కోసం, అవగాహన కోసం వీడియో చేశాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. ఫైనల్గా ట్యాప్ ఫిట్టింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మీకు వాటర్ పెట్టి చూపిస్తాను. ఫైనల్గా ఇలా కంప్లీట్ అయింది. అది టైల్స్ పగలగొట్టాలంటే చాలా రిస్క్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు కాస్ట్ కూడా అవుతుంది.
ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే చాలామందికి ఈ వీడియో వెళ్తుంది.